మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఏది కష్టంగా ఉంటుందారు అంటే రోజు ఇట్లా వెళ్ళడమా, వ్లాగ్స్ చేయడమా, లేకపోతే ఇంటి దగ్గర ఉండడమా? డైలాగ్ ఇప్పుడు కష్టం మనకి, వేరే ఏం లేదు ఇక. ఒక తిండి డైలాగ్ పండుడే. ఇప్పుడైతే కష్టం. ఏదో ఒక డైలాగ్ చెప్పు, అంత కష్టంగా ఏ డైలాగ్ చెప్తాను నేను కూడా చూస్తాను. అన్ని కష్టంగానే చెప్పినాక ఏదైతే నా స్వతహాగా నేను చెప్పలే. అవునా? అసలు ఏం డైలాగ్స్ చెప్పిస్తారు? ఒక డైలాగ్ చెప్పించరా, నేను ఇప్పుడు చూస్తాను. ఇంత సడన్గా అంటే కష్టం. ఇంత సడన్గా అంటే కష్టం అక్క. కష్టమా? సినిమా డైలాగులు చెప్తావా బేసిక్ గా? సినిమా డైలాగులు అంటే అంత ఎక్కువ సినిమా కూడా చూడ నేను. సినిమాలు చూడా? అంటే చూస్తా ఎప్పుడో ఒకసారి. ఎప్పుడో ఒకసారి. ఏం సినిమా చూసావు రీసెంట్ గా? రీసెంట్ గా అంటే మొన్నట్లా రాజు విడిచి రాంబాయో ఏదో సినిమా చూసినావా? అదే ఆ సినిమా థియేటర్కి వెళ్ళి చూసినావా? లేదు, ఫోన్లోనే. ఫోన్ థియేటర్ అంత ఇంట్రెస్ట్ లేదు. థియేటర్కి అసలు పోరు. ఓకే. ఎప్పుడో ఒకసారి మా ఎప్పుడో అన్న ఒకసారి. కలిస్తే, మా దోస్తు వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు పోతాడు, వీడియో పోతుండేమో. అవునా? నీకు దోస్తులు ఉన్నారా ఊర్లో? వారు ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారా? ఏమంటారు వాళ్ళు ఈ వీడియోలు చూసి, నీ టీ వీడియో చూసి? ఎవరైనా బండి మీద పోగా, నేను ఇట్లా రోడ్డు మీద ఉంటాం కదా మేమందరం కలిసి, ఎవరైనా బండి మీద పోగా ఇట్లా చూసిర్రు అనుకో, వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి ఇట్లా చూసిర్రు అనుకో, వీడే 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 అని అంటారు. కొందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, కొందరు కాలుతుంది. కొందరికి కాలుతుందా? ఎందుకు? కొందరికి వీడు డెవలప్ అవుతాడని, కొందరికి వీడు డెవలప్ అయితే మనకే మంచిదని కొందరికి. ఓకే, డెవలప్ అయితే కాదు. అవును, మీ ఇద్దరికి ఎప్పుడు అట్లా అనిపించలేదా? మీకంటే తిని ఎక్కువ ఫేమస్ అనో, బయట ఎక్కువ తెలుసు అనో, అట్లా ఏమైనా ఎప్పుడు అనిపించలేదా మీకు? అట్లా అనిపిస్తే ఇన్ని రోజులు ఉండడు. లేదు, అలాంటి ఆలోచన అస్సలు లేదు. మీ ఇంట్లో వాళ్ళు కానీ ఏ రోజు ఏమనలేదా? ఏమన్నది? కలిసి తిరుగుతున్నారు, ఎంతసేపు ఎందుకు వాడిని వేసుకొని తిరుగుతారు అట్లా? ఇంకో ముచ్చట ఏంటంటే, వాళ్ళ అమ్మ నాన్న నేనున్నానే పంపించారు వీడిని, లేకపోతే వేరేటోళ్ళతో అసలు పంపించారు. అట్లా వేరే చూసుకుంటాను. టోళ్ళతో ఎవరితోటన్నా పోతే తిట్టేది. ఎక్కడున్నారో అంటే బావతో ఉన్నా అని అంటే మిల్లరారి అని అంటే. వాడు ఎక్కువ ఫేమ్ అవుతాడు, నువ్వు తక్కువ ఫేమ్ అవుతాను అనే జెలస్ ఫీలింగ్ అస్సలు లేదు. అసలు అట్లాంటి ఉండదు. ఓకే, ఇద్దరు కలిసే ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కానీ కలిసి కొడతా కానీ వేరే ఏం ఆలోచన. కానీ లారీ ఎక్కేవంటే అసలు మళ్ళీ వస్తారా రారా అని భయం ఉంటుంది బయట బేసిక్ గా. అట్లాంటి అది రోజులు compulsory. ఎప్పుడు చూసారా? నిద్ర వస్తాయి కదా, కళ్ళు మూసుకున్న ఇట్లా వెళ్ళిపోతాం ఇక, నిద్ర వచ్చినప్పుడు బాగా అమ్మో సైడ్ పెట్టుకుంటాం. అట్లాంటప్పుడు ఒక్కోసారి యాక్సిడెంట్ అయితే ఇంతవరకు కాలే, చిన్న చిన్న మిస్టేక్లు అయితే చిన్న చిన్నవి జరుగుతాయి. నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఏమైనా అట్లా? ఇంతవరకు అయితే ఏం కాలేదు. నేను ఇప్పుడు బావతోటి పోయిన రోజులైతే నిద్ర వస్తుందిరా అంటే నిద్ర వస్తుందా ఏమన్నా పక్క పెడతా, వీనికి ఫోన్ పక్కకి ఏమన్నా పెట్టి పడుకుంటాం. ఇక నేను నైట్ అంతా ఏదో ఒకటి ఫోన్లో గేమ్ ఆడతా, కాసేపు యూట్యూబ్ ఎందుకంటే బ్యాటరీలో ఉన్న డీజిల్ దొంగతనం జరుగుతుంది. వాడు నేను మన్నా లేచి ఉంటాడు, వీడు అద్దం బీడింగ్ నేను లేచిందంటే వాడు అనుకుంటాడు. ఇక ఎంత దూరం అయినా కూడా లేపా, ఫోన్లు ఎత్తుకపోతారు. పంటానంటే లేపుతా. దొంగతనాలు కూడా జరుగుతాయా రోడ్ మీద? మీరు బండి ఉన్నా, మీరు కూడా బండిలో ఉన్నా కూడా జరుగుతుంది. మనం లోపల ఉంటాం కదా, ఓకే, డోర్లు వేసుకొని ఫ్యాన్ వేసుకొని పంటాం, ఆ సౌండ్కి ఏమి ఉండదు. ఏంటంటే చాలా జర్నీ చేసి పండుకుంటే సోయి ఉండదు. లోకలే కదా, చాలా జర్నీ ఏముంటది, అది ఎత్తేస్తుంది అట్లా, షేక్ అవుతుంది బాడీ మొత్తం. ఓకే, తిరిగి ఎక్కడం దిగడం, లోడ్ చూసుకోవడం, టైర్లు చూసుకోవడం, దిగడం. ఓకే, ఓన్లీ నైటేనా? పగలు కూడా డే అంతా తిరుగుతారు? నైట్ ఇంటికి వెళ్ళిపోతారు కదా బేసిక్ గా. నైట్ కూడా ఉంటుంది. నైట్ జర్నీ, పొద్దున్న దాకా లోడింగ్ ఉంటుంది. ఓకే, నైట్ జర్నీ. ఓకే, పొద్దునంతా లోడ్ చేసుకోవాలి, నైట్ జర్నీ చేసి మళ్ళీ పొద్దునకి వెళ్ళి అన్లోడ్ చేసేసి మళ్ళీ లోడ్కి వెళ్ళిపోవడం. సెలవు ఎప్పుడు మరి? సెలవు ఇక డీడీలు పడకు, డీడీలు మేము ఇంటికి పోతామన్నా కానీ మేము వెళ్ళొస్తాం, పంపిస్తారు. ఓకే, బాబాయ్ డీడీలు పడకుంటే ఇక లారీ ఇంటికి తీసుకుపోతాం. ఇలా బాబాయ్ ఇదే బండి ఇసుక లోడింగ్ డీడీ అని. ఓకే, అది ఉంటే మాత్రం రోజు వెళ్ళాల్సిందే. ఓకే, అందుకే నిద్ర ఉండదు బేసిక్ గా. నిద్ర ఉండకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి చాలా వరకు. ఇదే కారణం కదా. మీకు మీరు సెలవులు తీసుకోరు కావాలని. సెలవులు తీసుకుంటే జీతం పోతుంది, డబ్బులు పోతాయి అని. అట్లానే అదే ప్రాసెస్ ఇక. ఎందుకంటే ఇక ప్రతి ఒక్కటి కట్టాలి కదా, ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది పోకపోతే. ఫస్ట్ మీరు చూసిన జీతం ఏంటి? ఏ జీతం స్టార్ట్ అయ్యారు? నేను రోజుకు 600 చేసిన. రోజుకు 600? ఓకే, క్లీనర్ పోయినా
ఒక 50 days అట్లా పోయినా మా అమ్మ సైతం కీనరు. తర్వాత లైన్ బండి జర్నీ స్టార్ట్. మధ్యలో క్యాబ్ అన్నారు. 3 years క్యాబ్ నడిపిన. దాని తర్వాత లాక్డౌన్ పడ్డది కదా, కరోనా లాక్డౌన్. అప్పుడు ఇంటికి పోయినా. ఓకే. తర్వాత లారీ ఫీల్డ్ స్టార్ట్ అయింది. ఓకే. ఈ గ్యాప్ లో పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు మరి? అసలు లారీ మీద ఉన్నారు కదా ఇంతసేపు. పెళ్లి కాలే. కాలే? ఓకే. ఇప్పటికి పెళ్లి కాలేదు. కాలే. కాలే, నువ్వు వెయిట్ చేస్తున్నా. నాకు అద్దక్క, నాకు పెళ్ళి కాదు. మీ బావ పెళ్లి కోసం రా. పెళ్లి దుమ్నాం ఉంటది. నువ్వు ఎగురుతావు భారత్ లో. మరి నీ పెళ్ళి ఎప్పుడు? నేను చేసుకోనక్క. చేసుకోవా? అంటే ఇప్పుడు చేసుకోను, ఇంకా టైం ఉన్నాయి కదా, చాలా టైం ఉన్నాయి. ఇంకా చాలా టైం ఉన్నది, కానీ చెవుకు మాత్రం అప్పుడే పోగు గుట్టించేసుకున్నావు. ఇది అప్పుడు ఎప్పుడు వీడియో పెట్టినా. మీరే గుట్టించినారా? కాదు, కుట్టిద్దంటే వీడియో పెట్టిన మా పెద్దమ్మతో కుట్టించిన. నీకు ఇష్టం అట్లా? అందరికి ఉన్నాయని చెప్పి ఇక అందరికి ఉన్నాయని నేను కూడా కుట్టించుకున్నా. అందరు కుట్టే కుట్టించుకుంటావా? 600కి మీరు స్టార్ట్ చేశారు. ఫస్ట్ నీ జీతం ఎంత నువ్వు తీసుకున్నది? నా జీతం అంటే నేను ఇచ్చింది ఇక రోజుకు 300 ఇచ్చాడు. రోజు 300. మీరు రోజుకి 600కి పని చేశారా? ఓకే, నేను నెలకు 600 తీసుకున్నారేమో. గంత అది లైన్ బండి రూట్లు తెలియక 600 ఇచ్చిన. డ్రైవింగ్ వచ్చు, అప్పటికే డ్రైవింగ్ వచ్చు, కానీ ఫ్యాక్టరీలు తెలియక మామయ్య సైత పోతే 600 ఇచ్చాను. అంతకుముందు 1200 జీతం చేసిన టిప్పర్. ఇప్పుడున్న టిప్పర్కి ఒక 1 year బాబాయ్ బండి అమ్మేసిండు. 1 year ఖాళీ ఉన్నా. తర్వాత అంటే అంతకుముందు ఎవ్వరు తెలియదు కదా ఓనర్లు. ఫస్ట్గా బావ తీసుకుపోయాడు. ఇంటికి వచ్చి బాగా తీసుకుపోయి మన బండ్లాగా చేసేదా అని చెప్పి తీసుకుపోయాడు. అప్పటి నుంచి లైన్ బండి జర్నీ స్టార్ట్ అయింది. ఒక 50 days అట్లా కీనర్ పోయిన తర్వాత ఒక 2 years ఒక్కనే చేసిన. కీనర్ లేడు. వీడియో స్టార్ట్ అయిన తర్వాత 2 monthsకి ఏమో వీళ్ళు తీసుకోపోవడం స్టార్ట్ చేసి. క్లీనర్ లేకుండా వెళ్ళొచ్చు అట్లా ఒక్కరే? ఓకే, వెళ్ళొచ్చు. అంటే నేను చాలా ట్రక్ బ్లాక్స్ లో చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక యాక్సిడెంట్ అయింది, మన బండి ఇక్కడ కూలిపోయింది, ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ టైర్ పంచర్ అయింది, ఇది పోయింది అనే చేస్తుంటారు. యాక్సిడెంట్ అయిందంటే కొన్ని బండ్ల వేరే బండ్ల యాక్సిడెంట్ స్టిక్కర్లు పెడతారు అన్నట్టు. ఆ వేలో పోతుంటే ఏదైనా యాక్సిడెంట్ అయిన బండి తీసి ఇట్లా యాక్సిడెంట్ అయింది. ప్రతి ఒక్క బండి ఇప్పుడు 100 బండ్లలో ఏదో ఒక బండి యాక్సిడెంట్ అయితేనే ఉంటుంది కంపల్సరీ. నిద్ర లేకనే ఘాట్ రోడ్లలో బ్రేకులు పడక. కానీ దానివల్ల చాలా మంది ముందున్న వాళ్ళు వెనుకుండే వాళ్ళకి కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటది కదా. హెవీ వెహికల్ కదా సిస్టర్, హెవీ వెహికల్ అంటే కంపల్సరీగా. మరి నిద్రపోతే కొంచెం అది మీకు ప్లస్. కొందరు ఆలోచనలు ఏంటంటే నిద్ర వస్తే కంపల్సరీ పక్క పెట్టుకుంటారు. కొందరు ఆలోచనలు ఏంటంటే ఓనర్ అనేటోడు టార్చర్ చేస్తాడు. పోవాలి అనేది పోయి నిద్ర లేక దీనికి కలిగిస్తాడు. అనేటోళ్ళు కొద్దిగా నిద్ర వస్తే పండుకోరు, సైడ్కి పెట్టుకొని పండుకోరు అనేటోళ్ళు అయితే యాక్సిడెంట్లు ఉండవు. పోవాలి, నువ్వు కంపల్సరీ పోవాలి అన్నప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. ఓకే, ఇతను ఫేమస్ అయిన తర్వాత టీవీ దాని వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అతి పెద్ద ఇబ్బంది ఎక్కువ చూసింది? కనబడ్డగలగల ఇది ఛాయ్ తాగిపిస్తారు, తాగి నవ్వు అనేది అదొకటే ఇబ్బంది. అవునా? ఇంకేం లేదు. ఎవరు కనిపించినా టీ తాగిపిస్తున్నారా? చాలా మంది. అవునా? ఇక్కడ ఎవరైనా ఎక్కడైనా టీ తాగుదాం దాన్ని తీసుకుపోతారు. ఇక వీడియో తీసుకుంటారా టీ తాగిపించి? టీ తాగి విసుగొచ్చిందా? ఇక బంద్ చేద్దాం, మొత్తానికి టీ బంద్ చేద్దాం అనుకుంటాను. ఇక ఎన్ని టీలు తాగుంటావారు అప్పటి నుంచి ఇప్పటి దాకా? లెక్కలేదక్క, బాగా అయిపోయినాయి. బాగా తాగిపించినారు, చాలా మంది తాగిపించినారు కదా. అదొకటే ఇబ్బంది. ఇంకా ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు అని చెప్పి వస్తుంటారా? అది ఇబ్బంది కదా? ప్రతి ఏరియాకి పోయినా కూడా అలా గుర్తుపడతారు. ఫోటో తీసు ఏ ఏరియాకి పోయినా వీడియో అంటే కొందరు ఫోటోలు అయితే కంపల్సరీ. ఏం అడుగుతారు వచ్చి? బ్రో టీ తాగిన అబ్బాయి కదా అని అడుగుతారా? ఇట్లానే అడుగుతారా? పేరు ఎవరికి తెలియదు కదా అసలు. పేరు ఎవరికి లడ్డు అసలు పేరు నా పేరు. లడ్డు అని అనుకుంటారు. వీని పేరు బన్నీ, నా పేరు లడ్డు. అసలు పేరు ఆయన పేరు అరుణ్, నా పేరు నెహ్రూ, అరుణ్, లడ్డు, బన్నీ. కానీ మీ పేరే ఉంది ఛానల్ కూడా. వాడి పేరు అసలు పెట్టిన అదే కంటిన్యూ అయింది. మేము సెపరేట్ పెట్టుకున్నది కాదు. అంటే వాడి పేరు కొంచెం యాడ్ చేయొచ్చు కదా మీరు. పాప అరుణ్, నీకు ఎప్పుడు అనిపించలేదు అట్లా? అట్లేం అనిపించలేదక్క. అవునా? నీ పేరు కూడా కొంచెం పెట్టమని, ఆ డిపి ఫోటోలో నీ ఫోటో కూడా పెట్టమని అడగలేదు? చాలా మంది అడిగినారు కదా కామెంట్స్ లో, నేను చూసాను. ఇప్పుడు ఫోటో నేను మా ఇద్దరిదే ఉండే రీసెంట్ దాకా. మన వెరిఫై బ్లూటిక్ కొందామని చెప్పి నా ఫోటో పెట్టిన. ఇద్దరు ఫోటో ఉండే తీసుకుంటలేదు బ్లూటిక్.
అప్పుడు నేను చేంజ్ చేయాల్సి వచ్చింది. మిస్టర్ లడ్డు 309 ఉన్నది కానీ ఆలోచన నెహ్రూ అనేది ఉమ్, తీసుకుంటలేదు. పాన్ కార్డు ఆధార్ కార్డు పెట్టిన ఓకే. మిస్టర్ లడ్డు అనేది. ఉమ్, దానివల్ల నా ఫోటో పెట్టి బ్లూటిక్ తీసుకున్నా. ఓకే. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న ఇట్లా లారీకి వెళ్తుండే, నువ్వు మీ తమ్ముడు కదా, మీ తమ్ముడిని నువ్వే చూసుకుంటుండేనా? తమ్ముడా అన్న? అంటే చిన్నప్పటి నుంచి లారీ చిన్నప్పటి నుంచి లారీం కాదు. ఆహా, మీ అమ్మ నాన్న వ్యవసాయం వెళ్తుండే కదా ఆ, అంటున్నా. వ్యవసాయం వెళ్తే నేను ఇక తమ్ముడిని దగ్గర పట్టుకునేటోడిని, ఓకే. ఎత్తుకునేది. నేను ఎత్తుకునేటోడిని. ఇక అమ్మ ఇట్లా పనికి పోయేది. ఉమ్, ఇక అట్లా అట్లానే ఇక చదువు ఆగిపోయింది. ఓకే. ఇద్దరిది చదువు అయిపోయిందా? లేదు, తమ్ముడు చదువుకుంటాడు. ఇప్పుడు చదువుతున్నాడా? ఓ, చిన్నోడు వాడు. ఎంత చిన్న? 4th క్లాసా? 4th క్లాస్. నేను కరెక్ట్ గెస్ చేసా అయితే. కరెక్ట్ చెప్పిరక. చదువుకుంటున్నాడు, నువ్వు మాత్రం చదువు ఆపేసావు. చదువు ఆపేసిన. ఇంట్లో ఉండి తమ్ముడిని చూసుకుంటుండేనా అమ్మ నాన్న ఇద్దరు వెళ్తే? మరి ఫుడ్? ఫుడ్ ఇక అమ్మ వంట చేసి వెళ్ళిపోయేది, ఇక మేము తినేది. మీ ఇద్దరే పెట్టుకొని తినేవాళ్ళు, నువ్వే అప్పుడు వడ్డిచ్చి మీ తమ్ముడికి పెట్టేవాడువా? వంట చేస్తాడు. వంట చేస్తే నేను. అవునా? అట్లా అలవాటు అయిపోయింది. కుకింగ్ బాగా ఇక చేస్తాడు. మా అమ్మ ఎటన్నా తొందరగా వెళ్ళిపోవాలని అంటే వండుకొని తినేయూరి అని అంటది. ఉమ్. వండుతా. పర్లేదు, వంట సామాన్లు అయినా కొనుక్కునే వాళ్ళ ఇంట్లో అప్పుడు? బియ్యం, అప్పుడు కూరగాయలు. ఓకే. నువ్వే వంట చేసి తమ్ముడికి అన్నం పెట్టేవాడు. ఆహా. అట్లా ఇప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది, లారీలో కూడా ఆడే నేను కుకింగ్. అస్సలు డిస్టర్బ్ చేయవాడిని. సామాన్ కొనిస్తా, వానికి ఇచ్చేస్తా, నేను సైడ్ పోయి ఎడిటింగ్ చేసుకుంటుంటా, వాడు వంట చేసి వెళ్తాడు. ఎడిటింగ్ చేసే టైం కూడా ఉంటుందా మీకు? ఓకే. వంట చేసే టైంలో ఎడిటింగ్ చేస్తా. ఏం వంటలు చేస్తావారని బాగా? ఇవ్వని ఎత్తా, ఇవ్వైనా అన్ని ఎత్తా. ఏ కూరలైనా? ఇంకేంది అసలు అమ్మాయిలకు కావాల్సింది వంట చేసేవాళ్ళు. నవ్వుతున్నా. అద్దక్క, అమ్మాయిలు వద్దు, అమ్మాయిల జోలే వద్దు. ఎందుకు ఏమైంది ఇప్పటి నుంచి అంత గట్టిగా అమ్మాయిలు వద్దు, అమ్మాయిలు జోలే వద్దు అంటున్నా ఎందుకు? మొన్ననే ఇన్స్టాలా గల ట్రెండ్ అవుతుంది. ఎవరిది? అలా పేరేమో ఉండే, వాళ్ళని చూసిన కాడ నుంచి వెళ్ళి వద్ద అనిపిస్తుంది. ఇక ఎవరు వాళ్ళు? ఎవరో ఉండే, నాకు గుర్తుకొత్తలే, నేను చూపెడుతుంది. చూపెడతా నాకు. ఇద్దరు అమ్మాయిలా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆహా. ఏం చేస్తారు వాళ్ళు? ఇంకొకటి మధ్యలోకి వచ్చి ఇంకొకటి మధ్యలోకి వస్తాడు. ఆహా. ఓకే. అంటే వాడిని ఫస్ట్ లవ్ చేసిన వాడిని వదిలిపెట్టేసి ఇంకోని పెళ్లి చేసుకుంటది. అటువంటి పుణ్యాలు మనకు వద్దు, అందుకని సప్లేకుండా. నువ్వు అట్లాంటి వాళ్ళ వీడియోలో ఎందుకు చూస్తున్నావు? ఏమో అక్క, నాకే వస్తానే మరి, నేను ఇన్స్టా ఓపెన్ చేస్తే అయ్యి వస్తానే. చూడు, వాళ్ళిద్దరా? ఓకే, వాళ్ళిద్దరు ఎవరో తెలియదు నాకు నిజంగానే. మా వాళ్ళు చూపిస్తున్నారు ఫోటోలు ఓపెన్ చేసి. మరి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? 1 year. ఇంకో 1 year. లవర్ ఉంది అయితే? లవర్ గురించి ఎందుకు? ఉంది కదా బ్రో, అబద్ధాలు చెప్పకండి, నాకు తెలుసు, నాతో మాట్లాడింది కదా తనే కదా. నెక్స్ట్ ఇయర్ పెళ్ళా? ఓకే. అరుణ్, ఇంకేంటి సంగతులు? అంత ఇప్పటి వరకు అయితే అంత మంచిగానే ఉంది, అంత బానే ఉంది. సంక్రాంతికి బట్టలు కొనుక్కున్నా? కొనుక్కోలే, ఇప్పుడు పోయినాక కొనుక్కుంటా. ఎవరు కొనిస్తారు? మీ బాగా బాగానే కొనిస్తాడు. కొత్త బట్టలు ఈ రోజు ఇంటర్వ్యూకి కూడా కొత్త బట్టలు వేసుకున్నట్టున్నా? నా మొన్నట్లో కొనిచ్చిండు. హైదరాబాద్ వస్తున్నావా? ఊర్లోనే తిరుగుతారా హైదరాబాద్ గా బేసిక్ గా రోజు? అంతకుముందు వచ్చేది హైదరాబాద్ రెగ్యులర్ గానీ ఇప్పుడు లేదు. ఇక ఇప్పుడు కరీంనగర్, వరంగల్ అంతే. మరి తెలంగాణ వాళ్ళు కదా, అంటే ప్రభుత్వం నుంచి లారీ వాళ్ళకి ఏమైనా సబ్సిడీలు అట్లాంటివి ఏమైనా ఇస్తుంటారా? ఎస్టీ కార్పొరేషన్ సబ్సిడీ ఉంది మాకు. ఎస్టీ లంబాడీసుకునేది. ఓకే. వీళ్ళకు అంత ఐడియా లేదు. మాకంటే మా దాంట్లో ఎవరు ఇంకా తీసుకోలే. ఇంకా తీసుకోలే, ఫస్ట్ నువ్వే తీసుకుంటా అయితే. దేవుని దయ. దేవుని దయ. ఇప్పుడు ఎట్లైనా సంపాదిస్తున్నావు కదా అరుణ్, మంచి ఇల్లు కట్టుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. పెద్ద ఇల్లు కట్టుకోవాలి కదా, నీ కోరిక అదే కదా. సపోర్ట్ చేస్తే నేనే కట్టిస్తాను. అంతే కదా, యూట్యూబ్ లో నుంచి కొంచెం మంచి సపోర్ట్ రావాలి. చేస్తున్నారు కదా, మంచిగా వెళ్తున్నట్టు ఈ మధ్య వీడియోస్. నేను హోమ్ టూర్ పెట్టినందుకు 19K సబ్స్క్రైబర్ లేరు. నీ హోమ్ టూర్ చూసి అప్పుడు కూడా నవ్వుకుంటే హ్యాపీగా చెప్పి చూపించినారు కదా ఇద్దరు ఇల్లు. బాధ లేదు, మేము ఇట్లున్నామని మాకు అసలు బాగానే లేదు. ఇప్పటి వరకు నేను ఇది నా పరిస్థితి, నేను ఇట్లా, నేను ఇప్పుడు బేపల్లే ఏడవలే, ఎట్లయినా మూవ్ ఆన్ అయిదామని ఆలోచన ఉంది. ఎట్లనైనా నేను ఒక దారికి వస్తానని అయితే నాకు లేకుండే, కానీ ఇక బాగా లైఫ్ లోకి వచ్చిండు. అంటే నేనే ఆయన లైఫ్ లోకి పోయినా. నువ్వే పోయినా?
నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడియోలు స్టార్ట్ అయిన కాడ నుంచి వెళ్ళి ఇక అప్పటి నుంచి వెళ్ళి అనుకున్నా ఇక ఉమ్, ఎట్లనైనా నేను ఒక దారికి పోతా భయపడేది లేదు ఉమ్. అనుకున్నా ఇక. ఇప్పుడు ఎట్లని సెట్ అయిపోతా ఇంకా నేను Set అన్న అయిపోతా. నమ్మకం వచ్చింది. అయిపోతావు అరుణ్, అయిపోతావు. మీ ఇద్దరు అయిపోతారు. సో ఇద్దరిని నేను ఈ 2 క్వశ్చన్లు అందరిని అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? రోజు బాగా రోజునా? తిట్టుకునేదే హ్యాపీ మూమెంట్ మాకు ఇక. ఆ. తిట్టుకునేది కొట్టుకునేది హ్యాపీ మూమెంట్. తిట్టుకో- ఇద్దరమే ఉంటాం కదా, ఉమ్. ఏదైనా కూడా ఇక బాధ అయినా హ్యాపీ అయినా ఇక మా ఇద్దరే బోర్ కొట్టదా మీ ఇద్దరికి? బోర్ అనేదే ఉండదు. ఉమ్, ఇప్పుడు చాలా మంది మా బావ దోస్తులు డ్రైవర్లు ఉమ్. ఆ అన్న ఇట్లా కలిసిన ఇట్లా కాడల్లా కలిసిరంటే వాడు కథం గ్యాప్ లేకుండా వీళ్ళు తీసుకోపోతారు, మాట్లాడుకుంటారు, అవునా? నేను రెడీ తిను చేసుకుంటా, తిను 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 ఒకటే ఏదో కూడా తిండి. తినిపించుకుంటూ ఉంటారు. మరి ఎంత తిన్నా ఇట్లే ఉన్నావుగా. అంతే. ఇంతే ఇంకా ఇప్పుడు ఇక. బెటర్ ఉన్నారు సిస్టర్. అప్పుడు ఇంకా బక్క ఉండే. ఫస్ట్ రీల్ చూడండి, నాకు ఒక 10 రీల్స్ అట్లా చూడండి ఫస్ట్ నుంచి, ఓకే. దానికి దీనికి బాగా చేంజ్ అయ్యింది. ఇప్పుడు కొంచెం లావైనా, అప్పుడు ఇంకొంచెం బాగా బక్కగా ఉండే. హ్యాపీ మూమెంట్ అంటే ఇక ఇది 100K 300K అట్లా 100K 300K వెంటనే వచ్చారు ఫాస్ట్ ఫాస్ట్. ఫాస్ట్ వచ్చారు. అది హ్యాపీ మూమెంట్. ఉమ్. సాడెస్ట్ మూమెంట్, బాగా బాధపడిన సిచ్యువేషన్. బాధపడిన సిచ్యువేషన్ బాధపడిన సిచ్యువేషన్ అయితే ఇంతవరకు రాలేదక్క. అసలు ఎప్పుడు బాధపడలే. ఎప్పుడు బాధపడలేదు. ఫోను నిజం స్టోరేజ్ ఫుల్ చెప్పాలంటే. అయింది, ఫోన్ స్టోరేజ్ ఫుల్ వీడియోలు అయింది. దగ్గర తీయలేకపోతానమని బాధ. ఓకే. 2 ఎవరు 2 సపోర్ట్ నెలలు అవుతానే అంటే ఫోన్ తీసేటోళ్ళు కొద్దిగా లేరని. సపోర్ట్ చేయలే. తీసేటోళ్ళు లేరా? ఇద్దరమే తీసుకుంటాం కదా. ఓకే. ఒక చిన్న ట్రైపాడ్ చిన్న అట్లా ఏం ఫోన్ లేదా? మళ్ళా తీసిన ఇదే వీడియోలన్నీ ఫోను. స్టోరేజ్ ఫుల్ అయ్యి డిలేట్ అయిపోతాయి. ఇక అట్లానే 10 కొద్దిగా 15 వీడియోస్ అట్లా డిలీట్ బాగా అయిపోయినాయి, బాధపడ్డా. స్టోరేజ్ ఫుల్ ఘోరంగా బాధపడ్డాం. ఓకే. తీసిన వీడియోలు. ఆ రోజు ఉమ్. మహారాష్ట్రలో అట్లా 7 వీడియోస్ తీసిన నేను ఓకే. ఒకటే రోజు, డ్రెస్ చేంజ్ చేసుకుంటా కంటెంట్ వీడియోలు తీసిన. ఆ రోజు స్టోరేజ్ ఫుల్ అయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయ్యో. ఆన్ చేసేసరికి ఏం లేకుండా మొత్తం డిలీట్ అయిపోయింది. స్విచ్ ఆన్ చేసరికి డిలీట్ అయిపోయినాయా? స్టోరేజ్ ఫుల్ అయింది, ఫుల్ స్టోరేజ్ అయిపోయింది. ఇది డిలేట్ ఫోన్ అయిపోయింది. ప్రాబ్లం కావచ్చు, మొత్తం డిలీట్ అయిపోయినాయి. అయ్యో, ఆ వీడియోలు ఆ మిస్ రోజు. అయిపోయినాయి. అదే పెద్ద బాధ ఇప్పటిదాకా మీరు చూసింది. ఆ. అంతేనా? మీకున్న రియల్ కష్టాలు అసలు కష్టాల్లా కనిపించట్లేదు మీకు. స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, వీడియోస్ డిలీట్ అయిపోయినాయి, ఇది బాధ. వీడియోలు తీయలేకపోతాను నేను. వీడియోలు తీయలేకపోతున్నారు. ఒక ట్రైపాడ్ కొనుక్కోవచ్చు కదా. అంతా ఇక మనమే కష్టపడి ఇది కొనేదానికి కింది మీద మొత్తం ఎంత అయిందా ఫోన్? 1,10,000. 1,10,000 పెట్టున్నారంటే బాగానే సంపాదిస్తున్నారు. బాగా అంటే దాచుకున్న పైసలు 52,000 ఫైనాన్స్ తీసుకున్నా, ఈఎంఐలనే తీసుకున్నాం ఫోన్ అయితే. దాచిన పైసలు, కానీ సంపాదిస్తున్నారు. వస్తున్నాయి కాబట్టే కదా కొంటున్నారు ఇప్పుడు. జీతం పైసలు దాచుకున్నాయి సపరేట్. ఇన్స్టాలో కాదు, ఇన్స్టా యూట్యూబ్ కాదు, డబ్బులు ఓకే. మా పర్సనల్ డబ్బులు సపరేట్ దాచుకున్నా. పర్సనల్ గా దాచుకున్నాడు. నాకు కూడా ఏం చెప్పలేవా? ముంచకపోతే నీకు కూడా చెప్పలేదా? జమ చేసిన ఇన్స్టాలా స్టోరీ పెట్టినది ఒక 10,000 రూపీస్ ఏమో వచ్చినాయి కావచ్చు, అంతేగాని ఇన్స్టాలోకి వెళ్ళి మేము బెట్టింగ్ ప్రమోషన్ ఇద్దరు చేయాలి, ఓకే. చేయను కూడా. మీరే బెట్టింగ్ ప్రమోషన్ చేయట్లేదు, పెద్ద పెద్ద వాళ్ళే చేస్తున్నారు కదా. దానివల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. అయితే చాలా బెట్టింగ్ వల్ల ఎందుకు చేయలే అంటే బెట్టింగ్ వల్ల అప్పుడు చనిపోయారు కదా వీళ్ళ కొంతమంది. ఫ్రెండ్ చనిపోయిండు. మ్మ్. ఆ కాడ నుంచి వెళ్ళి వద్దు బెట్టింగ్ మొత్తానికి వద్దు. ఆ కాడ నుంచి ఏంది? అప్పుడు కూడా తీయలేదు, అప్పుడు కూడా తీయలే. మరి ఆ కాడ నుంచి అంటావు తీయొద్దనే ఆలోచన. ఎప్పుడు తీయలేదు, తీయొద్దనే ఆలోచనే ఉంది. మన వల్ల మన దోస్తులు కూడా బాగా చూడాలి ఇక ముంగడ ముంగడ సిచ్యువేషన్ వీళ్ళు కంప్లీట్ చేయాలంటే ఏదో ఒకటి అయింది. అంతేనా? ఏదో ఒకటి అంటే ఇంతవరకు అయితే బెట్టింగ్ అయితే వేయలేదు, చెయ్యం కూడా మొత్తానికి. కానీ ఏదో ఒకటి చేసేయాలి, ఇల్లు కట్టించేయాలి. సపోర్ట్ వస్తుందిలేండి యూట్యూబ్ నుంచి. మీ ఇల్లు అయిపోతుంది కదా ఇంకా కొన్ని రోజుల్లో. అయిపోయింది ఆల్రెడీ, అయిపోవచ్చు. దాని వల్లనే ఇంత లేట్ అయింది. చిన్న చిన్నగా చేపిస్తాను అది. ఇద్దరు అన్నదమ్ముల కష్టం, మమ్మీ డాడీ నలుగురం జమ చేసి కడతాం. ఓకే ఓకే. సో ఫైనల్ గా మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫ్యాన్స్ కన్నా అంటే మళ్ళీ టీ తాగలేము. సపోర్ట్ చేస్తూ ఉండండి కంపల్సరీ. సపోర్ట్ అడుగుతా, ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయబట్టి నేను ఇప్పుడు ఈ లెవెల్ ఉన్నా. ఇంకా సపోర్ట్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటాను. అంతే అక్క. ఎవరిని? ఫ్యాన్స్నే. ఫ్యాన్స్ ఫ్యామిలీ. ఇన్స్టా ఫ్యామిలీ, నా ఇన్స్టా ఫ్యామిలీ. ఫ్యామిలీ స్పెల్లింగ్ చెప్పండి. ఏబిసిడీలు రావక్క. ఎట్లా పాస్ అయినా అంతా దేవుందయ్యా. దేవుడి మీద భారం వేసేసావు అయితే. ఏబిసిడీలే రావు నీకు? ఏం రావక్క, నేనేం చదవలే. రే
వీళ్ళొచ్చా? అవి కూడా రావు. నీ పేరు నువ్వు సంతకం చేస్తావా? చేస్తా. ఇంగ్లీష్ లోనే చేస్తావా? ఇంగ్లీష్ లో చేస్తా, తెలుగులో చేస్తా. మరి అదెవరు నేర్పించారు? అంటే అప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాసులనే నేర్చుకున్నా. ఫస్ట్ సెకండ్ లో నేర్చుకున్నావు, అదే గుర్తుండిపోయింది. అయితే మంచి మెమరీ ఉంది కదా, మీరు వాడుకోవచ్చు, మంచి మెమరీ ఉంది. మంచి మెమరీ ఉన్నది. ఏంటండి నవ్వుతారు చూసి? లేదా అరుణ్, గుర్తుంటాయా నీకు ఎప్పుడు ఏం జరిగినాయి అన్ని? ఏం గుర్తుండదక్క, అన్ని మర్చిపోతావా? అన్ని మర్చిపోతా. అన్ని మర్చిపోయినందుకే రోజు హ్యాపీగా ఉండగలం కదా. మెల్లగా స్టడీ చేసి చిన్నగా మాట్లాడి ఏమనకుండా ఆ వీడియో మందం తర్వాత లొల్లి ఇంకలో అల్లి లొల్లే కొట్టుకొని అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు కొట్టుకోకపోతే ఎందుకు కొట్టుకోలేదనే ఫీలింగ్ వస్తుంది మీకు, అంతేనా? మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడతారు, ఎందుకు తిడతలేవు అని ఆలోచన అవుతుంది. పొద్దున్న దాకా తిట్టుమని అంట నేనే. పొట్టు తిట్టాలి కదా. నేను కూడా నేర్చేసుకున్నా, పొట్టు తిట్టమని చెప్పి. పొట్టు అంతే. ఓకే, ఏమైనా చెప్పాలో కూడా చెప్పండి, క్లోజ్ చేసేద్దాం. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బొమ్మలది అని ఇల్లునైతే నేను కంప్లీట్ చేస్తాను కంపల్సరీ. యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడు రెగ్యులర్గా వీడియోలు తీస్తా, ఫోన్ కొన్నా కాబట్టి. చెప్పు, మీ అందరికి టీ తాగి మళ్ళీ వీడియోలు తీస్తా. మీరు సపోర్ట్ చేసినందుకే నేను ఈరోజు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన. మీరు ఇంకా సపోర్ట్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటాను మీ అందరినీ. నా ఇన్స్టా ఫ్యామిలీ నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది, ఇంకా తీసుకురావాలని అయితే నేను కోరుకుంటాను. అందరికైతే నమస్తే, హాయ్, థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.